ద స్కూల్ రిక్వైర్స్ దట్. ఈ రిక్వైర్ దట్ అనేటటువంటి వర్బ్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లోనే ఉండాలి. వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. సరైన సమాధానం వేర్. ఓకే. ద స్కూల్ రిక్వైర్స్ దట్ ఈచ్ స్టూడెంట్ వేర్ ద యూనిఫామ్. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో ఉన్నటువంటి కాంటెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ బేస్ ఫామ్ని యూజ్ చేయడం వల్ల డిమాండ్ లేదా నెసెసిటీని తెలియజేస్తామన్నమాట. కాబట్టి ఎల్లప్పుడూ కూడా బేస్ ఫామ్ వర్బ్నే యూజ్ చేయాలి. ఇలా రిక్వైర్ అనేటటువంటి వర్బ్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు కూడా బేస్ ఫామ్లో ఉండాలి. ఆ సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ ఏమైపోతుంది, డిమాండ్ లేదా నెసెసిటీని తెలియజేస్తుంది. ఇక్కడ సరి అయిన సమాధానం వేర్.